నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళాలు ఇద్దాం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచన ఉన్నతాధికారులతో రాజ్నాథ్ సింగ్ భేటీ దేశ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ ఇస్రో కేంద్రాల దగ్గర హై అలర్ట్ పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టాం సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు తాజా పరిణామాలను అధికారులు మోదీకి వివరించారు నిన్నటి నుండి పాక్ దాడులు అలానే భారత్ యొక్క ప్రతిదాడులు మిసైల్స్ డ్రోన్లను కూల్చివేత అలానే ఇటు త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వీటన్నింటిపై సమావేశం నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు తాజా పరిణామాలను అధికారులు మోదీకి వివరించారు నిన్నటి నుండి పాక్ దాడులు జరుగుతున్నాయి అలానే భారత్ యొక్క ప్రతిదాడులు మిసైల్ డ్రోన్లను కూల్చివేత వంటి అలాగే త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వీటన్నింటిపైన సమావేశం నిర్వహించారు ఇక ఈ సమావేశంలో త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు కూడా పాల్గొన్నట్టుగానైతే మనకు తెలుస్తుంది ఇక ఈ సమావేశంలోనైతే ముఖ్యంగా కేంద్ర భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు ఆయనైతే అజిత్ దోవల్ ఎప్పుడైతే మీటింగ్లో పాల్గొంటారో ఆ మీటింగ్లో పాల్గొన్న తర్వాత దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు సంబంధించి వ్యూహ రచన పాక్ చేసే దాడులను ఎలా తిప్పికొట్టాలి భారత్ దానిపైన ఎలా సన్నద్ధం అవ్వాలి ఇటు నావికాదళం కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు భారత సైన్యం కావచ్చు ఈ మూడు దళాలు ఏ రకంగా పాక్ని తిప్పికొట్టాలి పాక్ పైన చెంపపెట్టు లాంటి ఆ స్ట్రైక్ ఏ రకంగా చేసేయాలనే దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది ఇక పాక్ సంబంధించి ఆ పాక్ అయితే ఇప్పటికీ నిన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాతకైతే పాక్ తన ప్రతీకార చర్యలకు పాల్పడుతుంది అలాగే పూంచ్లో యూరి సెక్టార్లో అలాగే సాంబా సెక్టార్లో కూడా దాడులకైతే పాల్పడుతూ వస్తుంది ఈ నేపథ్యంలో నిన్న భారత్ రాత్రి కూడా పాక్ దాడులను తిప్పికొడుతూ 50 డ్రోన్లను కూల్చివేయడం కాకుండా F-17 ఫైటర్ జెట్లను కూడా కూల్చివేసినట్టుగానైతే తెలుస్తుంది ఇక ఈ నేపథ్యంలో నిన్న పాకిస్తాన్లోని కరాచీ లాహోర్ మిగతా వాటిపైన కూడా భారత సైన్యం అయితే దాడి చేసినట్టుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏదైతే ఈరోజు ఆ ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలోనైతే సమావేశం అయినట్టుగా ఇటు త్రివిధ దళాల అధిపతులతో పాటు రక్షణ శాఖ మంత్రి అలాగే హోంమంత్రి కూడా అజిత్ దోవల్ కూడా సమావేశం అయినట్టుగా తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి
భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో త్రివిధ దళాలకు చెందినటువంటి ఉన్నతాధికారులు అధిపతులతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అలాగే రాజ్నాథ్ సింగ్ కూడా భేటీ అయినట్టుగా తెలుస్తుంది. వీరితో పాటు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పాక్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో పాక్ చర్యలను ఏ విధంగా తిప్పికొట్టాలి, వ్యూహాన్ని ఏ విధంగా రక్షించాలి, అలాగే భారత సైన్యానికి ఆ త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం పట్ల కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక పాక్ ఏ రకమైనటువంటి చర్యలకు పడితే దానికి ధీటుగా బదులిచ్చే విధంగా ఆ భారత సైన్యం తిప్పికొట్టే విధంగా భారత సైన్యానికి అయితే ఆ ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా వారికి కావాల్సినటువంటి సామాగ్రి కావచ్చు, వెపన్స్ కావచ్చు, ఇతరత్ర ఏమున్నా ఏర్పాట్లు పూర్తిగా చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ పాక్ యొక్క కవింపు చర్యలు కావచ్చు, పాక్ యొక్క ఎదురు కాల్పులకు కావచ్చు, పాక్ యొక్క దాడులకు భారత్ సమాధానం అయితే చెప్తున్నట్టుగా తెలుస్తుంది, కొడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇటు డ్రోన్లు ఏవైతే పంపించారో వాటిని ధ్వంసం చేసినట్టుగా అలాగే ఫైటర్ జెట్లను కూల్చివేసినట్టుగా చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉత్తరాది రాష్ట్రాల్లోనైతే ముఖ్యంగా అమృత్సర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ అలాగే గుజరాత్ ఏవైతే పాక్ తోటి బార్డర్ను పంచుకుంటూ ఉన్నాయో ఈ యొక్క రాష్ట్రాల్లోనైతే ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించడం తదితర అంశాలు ఉన్నాయి. వీటి గురించి ఈ యొక్క సమావేశంలో ప్రస్తుతం భారత్ అండ్ పాక్ ఈ యొక్క యుద్ధ వాతావరణంలో ఏ విధంగా కీలకంగా వ్యవహరించాలనే దానిపైన ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలోనైతే సమావేశం నిర్వహించినట్టుగా తెలిసింది. దీనికి త్రివిధ దళాల ఉన్నతాధికారులతో పాటు ప్రముఖులు కూడా మంత్రులు కూడా హాజరైనట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ప్రధాని సమక్షంలో వివిధ దళాధిపతులు, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి, హోంమంత్రితోని సమావేశం జరిగింది. ఏదైతే సింధూర్ 2 ఆపరేషన్స్ గురించి నిన్న రాత్రి నుంచి ఏదైతే పాక్ మీద దాడులు జరుగుతున్న అంశాలన్నిటి మీద కూడా చర్చకు వచ్చింది. దాంతో పాటుగా ఏదైతే సరిహద్దు రాష్ట్రాల పైన పాక్ దాడులు ఏ విధంగా చేస్తుంది, అదేవిధంగా వాటిని ఏ విధంగా తిప్పికొట్టున్న అంశాలన్నింటి ద్వారా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు లెవెల్ 2కి భద్రతను తీసుకెళ్లాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించిన రివ్యూని ప్రధాని మోడీ నిర్వహించడం జరిగింది. ఎక్కడెక్కడ బార్డర్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్ లో పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, అదేవిధంగా గుజరాత్ కావచ్చు, ఈ రాష్ట్రాల అన్నింటిలో కూడా ప్రధానంగా దాడులు జరిగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర బలగాలు ఉండే ప్రాంతం కావచ్చు, లేకుంటే సాఫ్ట్వేర్ సంస్థలు ఉండే ప్రాంతం కావచ్చు, అదేవిధంగా సెక్యూరిటీ రీజన్ సంబంధించిన కార్యాలయాలు కావచ్చు, వాటి అన్నిటి మీద కూడా భద్రత పెంచాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పోర్టులు ఏవైతే ఉన్నాయో పోర్టులను బేస్ చేసుకుని పాకిస్తాన్ దాడులు చేసే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ కూడా ఆ పోర్టుల దగ్గర కూడా పూర్తి భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ రోజు రాత్రికి సంబంధించి నెక్స్ట్ ఆపరేషన్ ఏమన్నా ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా విషయాలు బయటికి చెప్పరు, ఎందుకంటే ఇవన్నీ కూడా సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు కాబట్టి. మరి మొత్తంగా సింధూర్ 2 సక్సెస్ తర్వాత నెక్స్ట్ లెవెల్లో వెళ్తుందా భారత్ లేదా అనేది కూడా చూడాలి. ప్రపంచ దేశాలు అయితే ఇప్పటికీ భారత్ కి సంఘీభావం ప్రకటిస్తున్నాయి. వీటి మీద కూడా చర్చ జరిగింది. అదేవిధంగా అజిత్ దోవల్ అన్ని రాష్ట్రాల, అన్ని దేశాల అంబాసిడర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే భారత్ దాడికి సంబంధించి కారణాలు ఏంటన్న అంశాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. సో ఈ విషయాలన్నీ కూడా ప్రధాని ముందు ఉంచడం జరిగింది. ప్రధాని నెక్స్ట్ వాట్ అనే దాని మీదనే చర్చ జరిగింది. చర్చలో ఏం జరిగింది, దేశానికి సంబంధించి సెక్యూరిటీ భద్రతకు సంబంధించిన అంశాలు ఏవి కూడా బయటికి వెల్లడించరు. అవి మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు తప్ప. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
పాక్ ఉగ్ర శిబిరాలపై సైనిక దాడుల నేపథ్యంలో నిర్ణయం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నెలవేతనాన్ని ఇవ్వాలని సీఎం సూచన. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో బట్టి విక్రమార్క భేటీ, నెల జీతాన్ని విరాళంగా ప్రకటించనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు విరాళం ఇవ్వాలని సూచన. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పాక్ దుస్సాహసాలపై వీరోచితంగా పోరాడుతున్న భారత సైన్యానికి అండగా నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ప్రతిపాదించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో నేషనల్ డిఫెన్స్ ఫండ్కు తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ నెల జీతాన్ని విరాళంగా అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం తన వంతుగా తన 1 నెల వేతనం విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో చర్చించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పాక్ దుస్సాహసాలపై వీరోచితంగా పోరాడుతున్న భారత సైన్యానికి అండగా నేషనల్ డిఫెన్స్ ఫండ్కు విరాళాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ప్రతిపాదించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో నేషనల్ డిఫెన్స్ ఫండ్కు తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ నెల జీతాన్ని విరాళంగా అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం తన వంతుగా తన 1 నెల వేతనం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆ నేషనల్ డిఫెన్స్ ఫండ్కి ఆ తెలంగాణకు సంబంధించిన శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు వారి యొక్క నెల జీతాన్ని అయితే ఫండ్గా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి సమీక్షా సమావేశం జరిగింది. ప్రధానంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సచివాలయంలో ఈ సమావేశం జరిగింది. మంత్రులు అదేవిధంగా ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ పహల్గామ్ దాడి ఆ తర్వాత దేశంలో ఏర్పడిన ఉద్రిక్తతలు వాటన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. ఇక హైదరాబాద్ కు సంబంధించి కూడా 3 కమిషనరేట్లకు సిపిలు కూడా హాజరు కావడం జరిగింది. సో ఇవన్నీ కూడా రాష్ట్రంలో అదేవిధంగా నగరంలో ఏ విధంగా భద్రతను ఏర్పాటు చేయాలన్న దాని మీద చర్చించడం జరిగింది. తగు సూచనలు కూడా చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా ఏదైతే ఇప్పుడు యుద్ధం కొనసాగుతున్న వేళ భారత భద్రతా దళాలకి అండగా ఉండే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు తమ నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఒకరోజు నెల జీతాన్ని విరాళంగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అటు దేశ భద్రతను ముందు గుర్తుంచుకునే పనిగా తీసుకోవడం జరిగిందని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే పాకిస్తాన్ నుంచి ప్రతిదాడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందులో కూడా హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అదేవిధంగా మనకి ఆర్మీకి సంబంధించిన కొన్ని ఆఫీసులు కార్యాలయాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించిన ఆఫీసులు కూడా ఉన్నాయి. సో వాటన్నిటి మీద కూడా భద్రత ఏ విధంగా ఉండాలి, ఎట్లా చేయాలి దాని మీద కూడా చర్చించడం జరిగింది. దానికి తగు సూచనలు కూడా ప్రభుత్వం చేయడం జరిగింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆయన హోదాను తగ్గిస్తూ కీలక తీర్పును వెలువరించింది. డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్ రావును ఎంఆర్ఓగా డిమోట్ చేస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. గతంలో ఏపీ హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన మోహన్ రావుపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీసీఎస్కు ఆదేశాలు ఇచ్చింది. అధికారులు చట్టానికి అతీతులమనే భావన తగదని ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
గతంలో గుంటూరు తహసీల్దార్గా పనిచేసిన తాతా మోహన్ రావుకు గుంటూరులోని ఒక ప్రాంతంలో ఆక్రమణలను తొలగించవద్దని 2013 డిసెంబర్ 11న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను ఆయన ఉల్లంఘించి 2014లో ఆక్రమణల్ని తొలగించారు. దీంతో ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందిన మోహన్ రావుకు ఎంఆర్ఓగా డిమోట్ చేస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇక దీన్ని సవాల్ చేసిన మోహన్ రావు సుప్రీంకోర్టులో ఏవైతే ఆ పిటిషన్ వేశాడో దీని పట్ల సుప్రీంకోర్టు కూడా మీకు ఏ విధంగా ఏ జైలు మీరు ఎంచుకుంటారో ఎంచుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు మోహన్ రావుకి అయితే సూచించినట్టుగా తెలుస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇస్రో కేంద్రాల దగ్గర హై అలర్ట్ ప్రకటించింది. శ్రీహరికోట, బెంగళూరు సహా 11 కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇస్రో కేంద్రాల దగ్గర CISF సిబ్బంది సంఖ్యను పెంచారు. ఇవే కాకుండా ప్రముఖ రీసెర్చ్ సెంటర్ల వద్ద కూడా భద్రతను పెంచారు. భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇస్రో కేంద్రాల దగ్గర హై అలర్ట్ ప్రకటించింది. శ్రీహరికోట, బెంగళూరు సహా 11 కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇస్రో కేంద్రాల దగ్గర CISF సిబ్బంది సంఖ్యను పెంచారు. ఇవే కాకుండా ప్రముఖ రీసెర్చ్ సెంటర్ల వద్ద కూడా భద్రతను పెంచారు. పాకిస్తాన్ వక్రబుద్ధితో చేస్తున్న దాడుల వల్ల దేశం ఆర్థికంగా కుప్పకూలింది. దీంతో రుణాల కోసం అంతర్జాతీయ సంస్థలకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ అతలాకుతలమవుతోంది. ఉగ్ర స్థావరాలపై దాడిని సహించలేకపోయిన ఆ దేశం భారత ఆర్మీ సాధారణ పౌరులపై దాడికి ఉపక్రమించింది. దీంతో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. భారత్పై దుర్మార్గపు దాడులకు పాల్పడుతూ ఆర్థికంగా మరింత కిందికి దిగజారిపోయింది. యుద్ధ వాతావరణంతో ఇప్పటికే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో చెరపుకురా చెడేవు అన్నట్లుగా పాక్ పరిస్థితి తయారైంది. పాకిస్తాన్ వక్రబుద్ధితో చేస్తున్న దాడుల వల్ల దేశం ఆర్థికంగా కుప్పకూలింది. దీంతో రుణాల కోసం అంతర్జాతీయ సంస్థలకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ అతలాకుతలమవుతోంది. ఉగ్ర స్థావరాలపై దాడిని సహించలేకపోయిన దేశం భారత ఆర్మీ సాధారణ పౌరులపై దాడికి ఉపక్రమించింది. దీంతో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. భారత్పై దుర్మార్గపు దాడులకు పాల్పడుతూ ఆర్థికంగా మరింత కిందికి దిగజారిపోయింది.
యుద్ధ వాతావరణంతో ఇప్పటికే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో చెరపకురా చెడేవు అన్నట్లుగా పాక్ పరిస్థితి తయారైంది. పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చేశామంటూ భారత మిలిటరీ స్థావరాలను పాక్ లక్ష్యంగా చేసుకుందని, టర్కీ డ్రోన్లతో పాక్ దాడులు చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్టు గుర్తించినట్టు భారత విదేశాంగ శాఖ అలాగే రక్షణ శాఖ ప్రెస్ మీట్ నిర్వహించింది. దీంట్లో సైనిక స్థానిక స్థావరంపై కూడా పాక్ దాడికి యత్నించిందని, 36 చోట్ల చొరబాట్లకు పాక్ ప్రయత్నించిందంటూ ఈ ప్రెస్ మీట్లో భారత రక్షణ శాఖ అధికారులు వివరించారు. భారత్ ప్రతిదాడిలో పాక్కు తీవ్ర నష్టం జరిగిందని, నిన్న రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు దాడులు కొనసాగినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. భారత విదేశాంగ శాఖ రక్షణ శాఖ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్కు అప్డేట్కి సంబంధించి భద్రతను 2వ లెవెల్కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. నిన్న రాత్రి పాక్ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొట్టిందంటూ ఆర్మీ అధికారి సోఫియా ఖురేషి వెల్లడించారు. ఇక పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడే కూల్చేశామంటూ భారత మిలిటరీ స్థావరాలను పాక్ లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డట్టు గుర్తించారు. ఇక దాడిలో పాల్గొన్నటువంటి డ్రోన్లను సమర్థవంతంగా కూల్చివేసినటువంటి భారత్ ఆ డ్రోన్లు టర్కీకి చెందినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. ఇక పాక్ ఈ టర్కీ డ్రోన్లతో దాడులు చేసినట్టు సోఫియా ఖురేషి ఆ ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు. ఇక బటిండా సైనిక స్థానిక స్థావరంపై కూడా పాక్ దాడికి యత్నించింది. 36 చోట్ల చొరబాట్లకు పాక్ ప్రయత్నించింది. భారత్ ప్రతిదాడిలో పాక్కు తీవ్ర నష్టం జరిగింది. నిన్న రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు కూడా ఈ దాడులు కొనసాగినట్లు సోఫియా ఖురేషి మీడియాకు వెల్లడించింది. भारी कैलिबर वाले हथियारों से गोलीबारी भी की।
अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर लेह से लेकर सरक्रीक तक 36 स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया। भारतीय सशस्त्र बलों ने काइनेटिक्स व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन्स को मार गिराया। इतने बड़े पैमाने पर हवाई घुसपैठों का संभावित उद्देश्य वायु रक्षा प्रणालियों का परीक्षण करना और खुफिया जानकारी इकट्ठा करना था। ड्रोन के मलबे की फोरेंसिक जांच की जा रही है। प्रारंभिक रिपोर्ट्स से पता चलता है कि वे तुर्की के असीस गार्ड सोंगर ड्रोन्स हैं। इसके उपरांत रात में पाकिस्तान के एक सशस्त्र यूएवी ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की, जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया। पाकिस्तानी हमले के जवाब में पाकिस्तान में 4 हवाई रक्षा स्थलों पर सशस्त्र ड्रोन्स लॉन्च किए गए। इनमें से एक ड्रोन एडी रडार को नष्ट करने में सक्षम रहा। पाकिस्तान ने जम्मू कश्मीर के तंगधार, उरी, पुंछ, मेंढर, राजौरी, अखनूर और उधमपुर में भारी कैलिबर आर्टिलरी गन और सशस्त्र ड्रोन्स का उपयोग करके नियंत्रण रेखा के पार गोलीबारी भी की, जिसके परिणाम स्वरूप भारतीय सेना के कुछ जवान हताहत हुए और घायल हुए। भारतीय जवाबी कार्रवाई में पाकिस्तानी सेना को भी बड़ा नुकसान पहुंचाया गया। इसके अलावा पाकिस्तान का गैर जिम्मेदाराना व्यवहार फिर से सामने आया। 7 मई 2025 को रात 8:30 बजे एक असफल अकारण ड्रोन और मिसाइल हमला करने के बावजूद पाकिस्तान ने अपना नागरिक हवाई क्षेत्र बंद नहीं किया। पाकिस्तान अपने नागरिक विमानों को ढाल के रूप में इस्तेमाल कर रहा है, जबकि उसे अच्छी तरह से पता है कि भारत पर उसके हमले से हवाई रक्षा की तीव्र प्रतिक्रिया होगी। यह भारत और पाकिस्तान के बीच अंतर्राष्ट्रीय सीमा के पास उड़ान भरने वाले अंतर्राष्ट्रीय उड़ानों सहित नागरिक विमानों के लिए सुरक्षित नहीं है। यहाँ स्क्रीन शॉट में पंजाब सेक्टर में हाई एयर डिफेंस अलर्ट स्थिति के दौरान एप्लीकेशन फ्लाइट रडार 24 का डेटा दिखाया गया है। जैसा कि आप देख रहे हैं यहाँ पर भारतीय पक्ष का हवाई क्षेत्र घोषित बंद के कारण नागरिक हवाई यातायात से पूरी तरह से रहित है। कराची और लाहौर के बीच के हवाई अड्डे मार्ग पर नागरिक एयरलाइंस उड़ान भर रही है। हाईलाइट किया गया है विमान फ्लाइनेस एविएशन का एयरबस 320, जैसा कि आप यहाँ देख रहे हैं, जो कि शाम को 5:50 बजे दमम से शुरू हुआ और रात को 9:10 बजे लाहौर में उतरा। ये सारा डिटेल्स आप यहाँ देख रहे हैं, ये डिटेल्स यहाँ लिखा हुआ है। कैन यू सी दिस? भारतीय वायुसेना ने अपनी प्रतिक्रिया में काफी संयम दिखाया और इस प्रकार अंतरराष्ट्रीय नागरिक विमान सेवा की सुरक्षा सुनिश्चित की। धन्यवाद। जय हिंद। So, good afternoon to you all. On the intervening night of 8th, 9th May 2025, Pakistan military carried out multiple violations of Indian airspace along the entire western border with an intent to target military infrastructure. Pakistan military also resorted to firing of heavy caliber weapons along the line of control. Along the international border and line of control, drone intrusions were attempted from Leh to Sar Creek at 36 locations with approximately 300 to 400 drones. Indian Armed Forces brought down a number of these drones using kinetic and non-kinetic means. The possible purpose of these large-scale aerial intrusions were to test the AD systems and gather intelligence. Forensic examination of the drone debris is being undertaken. Preliminary reports suggest them to be of Aziz Guard Songa drone of Turkey. Later in the night, an armed
UAV of Pakistan attempted to target Bhatinda military station, which was detected and neutralized. In response to the Pakistani attack, armed drones were launched at 4 air defense sites in Pakistan. One of the drones was able to destroy an AD radar. Pakistan also carried out artillery shelling across the line of control using heavy caliber artillery guns and armed drones at Tangdhar, Uri, Poonch, Mendhar, Rajouri, Akhnur, and Udhampur in Jammu and Kashmir area, which resulted in some losses and injuries to Indian Army personnel. Pakistan Army also suffered major losses in Indian retaliatory fire. Additionally, Pakistan's irresponsible behavior again came to fore. Pakistan did not close its civil airspace despite it launching a failed unprovoked drone and missile attack on 7th May at 8:30 hours in the evening. Pakistan airliners as a shield, knowing fully well that its attack on India would elicit a swift air defense response. This is not safe for the unsuspecting civil airliners, including the international flights which were flying near IB between India and Pakistan. The screenshot we just showed and we shall share with you, it shows the data of the application Flight Radar 24 during a high air defense alert situation in the Punjab sector. As you have seen, the airspace on the Indian side is absolutely devoid of civil air traffic due to our declared closure. However, there are civil airlines flying the air route between Karachi and Lahore. Amongst the other civil aircraft that you can see, we have highlighted an aircraft which is Airbus 320 of Flynas Aviation, which was originated from Dammam at 1750 hours and landed later at Lahore at 2110 hours in the night. Indian Air Force demonstrated considerable restraint in its response, thus ensuring safety of international civil carrier. Wing Commander Singh, I have just a few points to share in addition. कल रात की पाकिस्तानी सेना की कायरतापूर्ण गतिविधियों से आपको कर्नल कुरैशी और विंग कमांडर सिंह ने पहले ही अवगत करा दिया गया है. These provocative and escalatory actions that were taken by Pakistan last night were targeted at Indian cities and civilian infrastructure, in addition to some military targets. The Indian Armed Forces responded proportionately, adequately and responsibly. ये जो हमले हुए कल रात को भारतीय सैन्य इकाइयों ने पर्याप्त रूप से और एक जिम्मेदाराना रुख अपनाते हुए इन हरकतों का उत्तर दिया. What I want to underline is that the official and blatantly farcical denial of these attacks that Pakistan carried out by the Pakistani state machinery is yet another example of their duplicity and the new depths that they are plumbing in their quest for disinformation. The other point in the same vein is Pakistani claims that they did not target or attack any religious places. You would recall that yesterday I shared with you an incident related to the attack on a Gurdwara. భారత్ బలూచిస్తాన్ దాడులతో పాక్ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. పహల్గామ్ దాడితోనే ఆ దేశానికి కౌంట్ డౌన్ మొదలైనట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ రంగంలోకి దిగగానే బలూచిస్తాన్ రూపంలో పాక్ దేశానికి మరో సవాల్ ఎదురైంది. దీంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పాకిస్తాన్లో అత్యంత విలువైన సహజ వనరులు కలిగిన ప్రాంతం బలూచిస్తాన్. ఇప్పుడు బలూచిస్తాన్నే దాడులకు పాల్పడడంతో పాక్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది.
పాక్ పాలకుల పక్షపాత వైఖరి కారణంగా దశాబ్దాల కిందటే బలూచిస్తాన్లో వేర్పాటువాదం మొదలైంది. పాక్ పాలకులు తమను ఆర్థికంగా రాజకీయంగా అణచివేస్తున్నారనే వాదనలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ఏర్పాటైన దళం ఇటీవలి కాలంలో పాక్ సైన్యంపై భారీ దాడులకు పాల్పడుతోంది. అయితే ప్రస్తుతం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు బలూచిస్తాన్కు కలిసొచ్చింది. పాక్ నుంచి తాము విముక్తి పొందడానికి ఇంతకు మించిన తరుణం రాబోదని ఆ దళం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.